అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆత్మస్థైర్యము, ఆత్మరక్షణకి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి కర్రసామును మించింది లేదని ప్రాచీన కాలం నుంచి చెప్తున్నటువంటి యుద్ధ కళలో ఇది ఒకటి అని గమనించవచ్చు. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్లో కేవలం 40 రోజుల కోర్సులో పిల్లలంతా కూడా కర్రసాం చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా వారి యొక్క నైపుణ్యాలను ప్రదర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు ఇతర అధికారులతో సైతం ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, చిన్న పెద్ద అనే తేడా లేకుండా, వయసు నిమిత్తం లేకుండా, జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా వీరంతా కూడా కఠోరమైన శిక్షణ పొందారు. ఖచ్చితమైనటువంటి కర్రసాం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒక్కసారి ఏంటి అసలు వీళ్ళకి ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎట్లా నేర్చుకున్నారు అడిగి తెలుసుకుందాం. ఇన్స్ట్రక్టర్ రాజేందర్ ఉన్నారు. సార్, రాజేందర్ గారు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు టైం పట్టింది మీకు, ఎంత టైం తీసుకుంటున్నారు ప్రతిరోజు? నా పేరు రాజేందర్, కర్రసాం కోచ్ అండి. ఈ బాలభవన్లో ఈ సంవత్సరం ఇది 40 డేస్ క్యాంపుకు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ 35 రోజులు పూర్తి అయింది. ఈరోజు డెమో పర్పస్లో వచ్చి మేము హెడ్ క్వార్టర్స్లో డెమో ఇచ్చారు పిల్లలు. సార్, అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని మీరు భావించి కర్రసాం నేర్పిస్తున్నారు? ఇది శారీరక మానసిక దృఢత్వానికి, పిల్లలకు యాక్టివ్నెస్ ఫస్ట్ వచ్చేసి బాగుంటుంది. యాక్టివ్గా ఉంటారు, బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. చాలా ఆత్మరక్షణకు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అంటే ఈ కర్రసాము ఎంతకాలంలో పర్ఫెక్ట్ నేర్చుకోవచ్చు? ఒక 3 మంత్స్ పూర్తి అవుతుందండి. 3 మంత్స్లో 100% మనం పిల్లలకు నేర్పించవచ్చు, శిక్షణ పూర్తి అవుతుంది. చాలా ఆసక్తిగా 3 నెలల టైంలోనే కర్రసాం పూర్తిగా నేర్చుకోవచ్చు అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇన్స్ట్రక్టర్ దగ్గర నేర్చుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఏమా నీ పేరేంటి, ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నావు, ఎట్లా అనిపిస్తున్నది, ఏం చదువుతున్నావు? నా పేరు ఇప్పుడు అక్షర. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. 40 డేస్ నుంచే నేర్చుకుంటున్నాం మేము. చాలా బాగా నేర్పిస్తుండు సారు. ఇలా తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినాం. చాలా బాగా నేర్పించండి సారు. బాగుందా? బాగుంది. చిన్న పాప ఉంది ఇక్కడ. ఏమా నీ పేరేంటమ్మా, నీకు ఎట్లా అనిపిస్తున్నది చెప్పు. నా పేరు ప్రజ్ఞా సిద్ధి. రెండు కర్రలతో చెప్పేస్తావు. ఏంటి, ఎట్లా నేర్చుకుంటున్నావు ఇది? ఎంతమందిని కొట్టగలుగుతావు? 10 మందిని. 10 మందిని. ఓకే, గుడ్. సో 10 మందినైనా అవలీలగా కొట్టడానికి సిద్ధమని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి బాబు, నువ్వు ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు, ఎట్లా అనిపిస్తున్నది, నీ పేరేంటి, ఏం చదువుతున్నావు? నా పేరు రామ్ చరణ్. నేను ఇంటర్ చదువుతున్నా. నేను నేర్చుకోవటే 35 డేస్ అవుతుంది. ఎట్లా ఉంది ఇప్పుడు? చాలా ఫిట్గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నదా? ఫిజికల్లీ మెంటల్లీ చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా. నువ్వు బాబు ఏం చదువుతున్నావు? సార్, నా పేరు ప్రజ్వల్. నేను 8th స్టాండర్డ్. ఇప్పుడు ఇది ఆత్మరక్షణ కోసం నేర్చుకుంటున్నాను. ఓకే, బాగుందా? ఏమా నువ్వు చెప్పు, ఇంటర్మీడియట్ చదువుతున్నావా? ఎట్లా అనిపిస్తున్నది కర్రసాం చేస్తుంటే? బాగా అనిపిస్తుంది. నేను ఇంటర్ చదువుతున్నాను. నా పేరు హంసిని. మా మాస్టర్ మాకు ఒక్కొక్కరికి బాగా టైం ప్రిఫర్ చేసి మాకు వచ్చేదాకా ఉండి మాకు దగ్గరుండి నేర్పిస్తున్నారు. సో ఇట్స్ వెరీ బెనిఫిషియల్ ఫర్ లైఫ్. గుడ్. సో ఓకే, వీళ్ళంతా కూడా చాలా ఆసక్తిగా నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కల్చరల్ యాక్టివిటీస్, అలాగే కర్రసాము రెండిట్లో పర్ఫామ్ చేసావు కదమ్మా. నీ పేరేంటి, ఏం చదువుతున్నావు, నీ కర్రసాంలో ఎట్లా అనిపిస్తుంది? నా పేరు గాయత్రి. నేను ఇప్పుడు 10th చదువుతున్నాను. కర్రసాం చేస్తే బాగా అనిపిస్తుంది. చలో, ఒక్కసారిగా పేరెంట్స్ కూడా ఉన్నారు. ఆసక్తిగా వాళ్ళని టైం టు టైం తీసుకొచ్చేసి పిల్లలకి నేర్పిస్తున్నటువంటి పేరెంట్స్ కూడా చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎట్లా అనిపిస్తుంది మీ పిల్లల్ని నేర్పించడానికి సంబంధించి? అంటే నేను నా పాపని ఫస్ట్ క్లాస్ నుంచి నేను డ్యాన్స్, కర్రసాం లాంటి కర్రసాం అయితే ఈ సంవత్సరమే బాలభవన్లో చేర్పించాను. చిన్నపిల్లలకు టైం వేస్ట్ చేయకుండా ఈ సమ్మర్ వెకేషన్లో ఈ 30 డేస్ వాళ్ళు ఏదో ఒక కళ నేర్చుకొని వాళ్ళకి జీవితంలో చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రతిరోజు నేను ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు బాలభవన్లో శిక్షణ ఇప్పించిన. నా కర్రసాంలో కానీ డ్యాన్స్లో కానీ అన్నిట్లలో బాలభవన్ చాలా ఉపయోగపడింది. చెప్పండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నా. నేను కర్రసాము గత 40 రోజులుగా నేర్చుకుంటున్నాను. ఇది నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ పర్పస్ పనికి వస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు నిత్యశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. కర్రసాము ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుంది. బాగుందా? నీకు చేయగలుగుతున్నా? ఎంతమంది కొట్టేస్తావు కర్రతో?
ఎందరు వచ్చినా వాళ్ళని కొట్టేస్తా. నా పేరు వీక్షశ్రీ, నేను 8th క్లాస్ చదువుతున్నాను. మనకి కర్రసాము ఎట్లా అంటే ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఎట్లయినా ఉంటుంది కదా, దానికోసం కర్రసాము చేయడం వల్ల వాళ్ళని మనం ఓడించగలుగుతాం. మొత్తం మీద చూశారు కదా, ఇది కేవలం మా మాస్టర్ రాజేందర్ మాస్టర్, కరసం మాస్టర్ రాజేంద్ర మాస్టర్ మా మాస్టర్. ఎస్ అయితే 45 days వీళ్ళు రాజేంద్ర సార్ నేర్పిస్తుండు. మాకు ప్రభుత్వం ప్రకటన మేము తెలుసుకున్న తర్వాతనే మేము ఒక 15 రోజులు వచ్చినాము. 15 రోజులలో దాదాపు మా కొడుకు ఉన్నాడు, మా కొడుకు కానీ మా కూతురు కానీ 15 రోజుల్లో పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు. దాదాపు వాళ్ళు దేనికైనా ఎంత ఫైటింగ్ అయినా సిద్ధంగా ఉన్నారు. బాగా రాజేంద్ర సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి ప్రత్యేకించి మహిళలు పిల్లలు ఈ రోజులో చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి మహిళలు ఇంపార్టెంట్ కర్రసాము నేర్చుకోవాలి. ఈ కర్రసామంతో ఎంతమంది పురుషులైనా కొట్టగలుగుతారు. అది పురుషులు అంటే అందరూ పురుషులనే కాదు, కొంత మత్తు పానీయాలకు బానిసలైన పురుషులను, కొంతమందికి అలాంటి వ్యక్తులకు ఆత్మరక్షణ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ప్రకటించింది, చాలా సంతోషం. రాజేందర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాజేందర్ గారు చెప్పండి, ఒకటి ఈ కర్రసాం చేసుకోవడం వల్ల రాళ్ళు విసిరినప్పుడు కానీ ఎంత మాబుగా వస్తారు చాలామంది, వాళ్ళని సైతం ఎంతమందిని ఒక కర్ర మన చేతిలో ఉంటే పర్ఫెక్ట్ కర్రసాం వచ్చిన వాళ్ళు కొట్టగలుగుతారు, ఓడించగలుగుతారు, మనం డిఫెన్స్ చేయగలుగుతాం. మనం 100 మంది దానికి చేయొచ్చండి. ఒక కరసాం పర్ఫెక్ట్ విద్య నేర్చుకున్న పూర్తి నేర్చుకున్న విద్యార్థి రాళ్ళు వేసినా కానీ చుట్టూ ఒక 50 మంది 100 మంది నిలబడి చుట్టూ రాళ్ళు వేసినా కర్రలతో వేసినా ఒక 100 మంది దాకా మనం ఎదుర్కోవచ్చు దాన్ని. మీరు ఎంతకాలం నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, మీరు ఏం చేస్తారు? యాక్చువల్లీ నేను గత 26 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లో ఉన్నానండి. నేను కుంఫు మాస్టర్, కుంఫు, తైక్వాండో అండ్ కర్రసాం నేర్పిస్తాను. నేను పూర్తి ఇదే ప్రొఫెషనల్గా మార్షల్ ఆర్ట్స్లోనే ఉన్నాను. గత 26 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో ఉన్నాను పూర్తిగా. ఈ కరాటేకి కర్రసాంకి మధ్య డిఫరెన్స్ ఏంది? విచ్ ఇస్ ద బెస్ట్? కరాటే అనేది మన చేతులు కాళ్ళు మన శరీర భాగాలని ఆయుధాలుగా ఉపయోగించి మనం వాడతాము. ఈ కర్రసాం అనేది అదర్ వెపన్. అంటే మనం ఒక 4-10 మందిని ఒక 10 మెంబర్స్ దానికి మన చేతి భాగాలు మన శరీర భాగాలతో కరాటే విద్యతో ఎదుర్కోవచ్చు. 20 మంది 50 మంది మనకు 100 మెంబర్స్ అట్లా మోర్ దెన్ పీపుల్స్ మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక కర్ర మనం ఆయుధాన్ని తీసుకోవాల్సిందే. అందులో ఇది కర్రసాం అనేది ద బెస్ట్. ఆధునిక యుద్ధ కళలే కాదు, ప్రాచీన యుద్ధ కళ అయినటువంటి కర్రసాము నేర్పిస్తూ పిల్లలని మోటివేట్ చేస్తున్నారు. ఒకవైపు ఆరోగ్యం మానసిక పరమైనటువంటి ఉల్లాసం కలిగిస్తుంది, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నారు. ఆడపిల్లలంటే అలసుగా కొందరు చూస్తున్నారు, వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పే విధంగా కర్రతో బుద్ధి చెప్తాం, సమాధానం చెప్తాం. ఒక్కొక్కరు 10 మందినైనా అవలీలగా కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.